హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబండి. హాయ్ చెప్పండి అక్క. హాయ్ అని. మా అమ్మమ్మ. నాని హాయ్ చెప్పు. మా బ్రదర్ అండి. ట్రైన్ ఇంకా రాలేదండి, ముందే వచ్చాము. ట్రైన్ వచ్చేసి 11:05కి అట్లా వస్తుందంట. మా మావయ్య అండి, మా మేనమావ. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న మనం? భువన్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? స్వామి దగ్గరికి వెళ్తున్నావా? దండం పెట్టుకుంటావా? ఎట్లా పెడతావు చెప్పు. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము షిరిడి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. కాకపోతే వాళ్ళు ఒక భోగిలో పడ్డారు, మేము ఒక్క భోగిలో పడ్డాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో పడ్డాం. మీరు వెళ్ళారు ఫ్రెండ్స్? చూడండి వాతావరణం చాలా బాగుంది. భోజనాలు అయితే అందరం కలిసే చేసామండి. నైట్ తొందరనే పడుకున్నారు పిల్లలు. పొద్దున్న 7:30 కల్లా లేసారండి. వాళ్ళకి టిఫిన్ పెట్టుకున్నాము. మార్నింగ్ వచ్చేసి 9:30 టైంలో ఇంకా షిరిడి దిగామండి. మా తమ్ముడు వాళ్ళు మేము 2 ఆటోలు తీసుకొని మనిషికి 30 రూపాయలు చొప్పున ఆటో ఎక్కి షిరిడిలో దిగామండి. ఫ్రెండ్స్, మేము త్రయంబకేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉందండి. నాసిక్ నుంచి అయితే 30 కిలోమీటర్స్, అదే షిరిడి నుంచి అయితే ఇంచుమించు 120 కిలోమీటర్లు ఉంటుందండి. మన షిరిడి నుంచి వెళ్ళాలంటే వెహికల్స్ కూడా ఉన్నాయండి. మనిషికి వచ్చేసి 300 చొప్పున తీసుకుంటారు. త్రయంబకేశ్వర క్షేత్రానికి ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రంగా భావిస్తారండి ఇది. ఈ ముగ్గురు పానమట్టం లోపట 3 లింగాకార రూపంలో ఉంటారండి. అందుకే త్రయంబకం అన్నారండి. గర్భగుడి లోపట 3 లింగాలు కలిపి ఒకే పానమట్టంలో ఉంటాయండి. అందుకే ఈ 3 లింగాలను త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తారు. గర్భగుడిలో ఈ శివలింగం కొంత భూమికి దిగువన ఉంటుంది. పానమట్టం లోపట ఎప్పుడు జలం వస్తూనే ఉంటుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదండి. అందుకే త్రిమూర్తులు కొలువై ఉన్నారు కాబట్టే దీన్ని త్రయంబకేశ్వరం అని పేరు వచ్చిందండి. చాలా మహిమగల క్షేత్రం అండి. ఫుల్లు వర్షం, రూమ్లోనే ఉంటుంది. పురాణాల ప్రకారం నేను మీకు ఒక కథ చెప్తానండి. పూర్వకాలంలో గౌతమ మహర్షి ఇక్కడే తపస్సు చేసుకునేవాడంటండి. అయితే ఒకసారి ఆయన చేసిన గోహత్య వలన గోహత్య పాపం చుట్టుకుంటుంది. ఈ గోహత్య పాపం పోగొట్టుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు.
ప్రత్యక్షమైన శివుణ్ణి తన గోహత్య పాతకం పోగొట్టుకోవడానికి గంగను ఇక్కడ పారేటట్లు చెయ్యమని కోరతాడు. అప్పుడు శివుడు తన కోరిక మేరకు గంగను తన జటాజూటంతో బ్రహ్మగిరి పర్వతం మీద నుంచి గంగను పట్టుకొని కిందకు పారేటట్లు చేస్తాడు. అందుకే ఈ నదిని మనం గోదావరి నది అని, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. బ్రహ్మగిరి పర్వతం అని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, బ్రహ్మ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ తపస్సు చేశాడంటండి. అందుకే ఆ పర్వతానికి బ్రహ్మగిరి పర్వతం అని పేరు వచ్చింది. ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నాను, మీరు తప్పకుండా ఒక్కసారైనా సరే త్రంబకేశ్వరం వెళ్ళండి. నిజంగా ప్రకృతి అందాలు అసలు ఎంత బాగుందంటే చూస్తున్నంతసేపు అసలు మనకు టైం కూడా తెలియదు. మేము లైన్లో ఉన్నామనే కానీ అసలు ఆ ఆలోచన కూడా రాలేదండి. అంత బాగున్నాయి అసలు. చూడండి, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. చూస్తున్నంతసేపు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. అసలు వెళ్ళండి ఫ్రెండ్స్, తప్పకుండా త్రయంబకేశ్వరం ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేము దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ గుడి మొత్తం కూడా అండి నల్లరాతితో నిర్మించబడి ఉందండి. దీన్ని వచ్చేసి 3వ పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించాడండి. 12 జ్యోతిర్లింగాలలో ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం అండి. తప్పకుండా చూడాల్సిన క్షేత్రము. తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. షిరిడి బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, ఏంటి ఇప్పటికే మీకు ఒక డౌట్ రావాలి, షిరిడి వెళ్తున్నామని త్రయంబకేశ్వరం చూపించింది ఎంత అని. అవునండి, నేను షిరిడిలో వీడియో తీయలేకపోయానండి. అది ఎందుకు ఏంటన్నది నెక్స్ట్ పార్ట్లో చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.